జేపీ గారు, గతంలో మీరు కాళేశ్వరం గురించి అయితే చాలా సందర్భాల్లో అది ఒక వైట్ ఎలిఫెంట్ కావచ్చు, రకరకాలుగా అంటే అప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చేసిన ఇంటర్వ్యూలో అయితే 50,000 దాకా ఖర్చు అవుతుందన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి మీకు ఓరవరి జరిగింది, అదంతా అందరికీ తెలుసు, అంత మీడియా కూడా చూశారు. సో అది కొంచెం పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడైతే ఒక కమిషన్కి చట్టబద్ధత ఉందా? మరి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఎవరైతే హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరు పదవిలో ఉంటే ఆ పదవిలో ఆ మంత్రి పదవిలో ఉంటారు. సో అంటే వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయాలకి అంటే కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపేటువంటి అవకాశం ఉంటుందా? అసలు దీనికి చట్టబద్ధత ఉందా? ఏం చెప్తారు జేపీ గారు? ఓ కమిషన్ కానీ ఒక కమిటీని కానీ ఎంక్వైరీ కోసం పెట్టే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయొచ్చు, న్యాయ విచారణ జరపచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ విచారణలో 3 అంశాలు వేరువేరుగా చూడాలి. ఒకటి విధాన నిర్ణయం. నా దృష్టిలో విధాన నిర్ణయం పొరపాటు. నేను మొట్టమొదటి నుంచి వాదించిన గొంతెత్తిన వాడిని నేను. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత దొంగల పడ్డ నెల కుక్కల మరితో ఉపయోగం ఉంది. నష్టం జరిగిపోయిన తర్వాత అయిపోయింది, అది అయిపోయింది. ఆనాడు వినలా, వివిధ కారణాల వల్ల వాళ్ళు వినలా, అనవసరంగా డబ్బు పోయింది. ఇప్పుడు ఉన్నంతలో దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆలోచించాలి తప్ప దాని గురించి చర్చ భవిష్యత్తుకి మనం గుణపాఠంగా పనికిరావాలి. కానీ విధాన నిర్ణయాన్ని మనం ఏం చేయలేం. ఉదాహరణకి అంటే ప్రభుత్వాల నిర్ణయాల వల్ల దేశాలు ఏమవుతాయి అన్నది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. చైనా 2008లో మీకు షాంఘై నుంచి బీజింగ్ దాకా హై స్పీడ్ రైలు నిర్ణయం తీసుకున్నది. అంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అనుకోండి, దాదాపు అంతే దూరం. 3 ఏళ్లలో $34 బిలియన్ పూర్తి చేసింది 2011 కల్లా. ఆనాడు $34 బిలియన్ అని చెప్పంటే బహుశా మీకు బాగా ఉంటే 2 లక్షల కోట్లు. 2 మహానగరాలు బాగా వేగంగా ఎదిగి అమెరికా ధీటుగా ఉన్నటువంటిది దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే హై స్పీడ్లకి 2011 నుంచి ఇప్పటిదాకా 200 కోట్ల మందిని రవాణా చేశారు. అక్కడ 200 కోట్ల ప్రయాణికులు. చైనాకు వచ్చిన ఆదాయం $34 బిలియన్ అన్నాడు ఖర్చు పెడితే కనీసం $200 బిలియన్ పైగా ఆదాయం వచ్చింది. మనకంటే చాలా సంపన్న దేశం, మనకంటే 5 రెట్లు సంపద ఉంది. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రం గురించి మాట్లాడలా. దేశ స్థాయిలో పెట్టిన ఖర్చు 2 లక్షల కోట్లు. వాళ్ళకి ఇప్పటిదాకా వచ్చిన రెవెన్యూ 20 లక్షల కోట్లు. ఇప్పుడు రూపాయలు అయితే బహుశా అది అంతకంటే దాటింది, డబుల్ అవుతుంది. ఇది పరిపాలన అంటే. మనం సున్నాలు చేసేసి 1,00,000 కోట్లు 50,000 కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా? పెట్టిన డబ్బులు మనకేమైనా ఫలితం వస్తుందా? అన్నీ అనవసరం, ఖర్చు పెట్టేయి. ఈ రకమైనటువంటి ఈ ఆర్భాటం నుంచి బయటపడాలి. డబ్బు చాలా విలువైన ప్రభుత్వాలన్నీ కూడా అంటే ప్రజాధనం. ఇది ప్రజాధనం. ఉదాహరణకి 3 గార్జెస్ డ్యామ్ చైనా దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. 3 గార్జెస్ డ్యామ్ కూడా పెట్టిన ఖర్చు మన కాళేశ్వరానికి డబ్బులు పెట్టుంటారు అంతే. కానీ చైనా ఒక దేశం మొత్తం మారిపోయింది. మనకి తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, ఇంత పెద్ద దేశంలో. ఆ చిన్న రాష్ట్రంలో ఒక నగరం హైదరాబాద్లో ఒక ప్రాంతం మూసీ పక్కన ఉన్నది. దానికి 1,00,000 కోట్లు పెడతా ఉంటున్నారు. పెట్టే పెట్టుబడి ఎలాంటి ఫలితాలని సమాజం మొత్తానికి ఇస్తుంది? అది ఆలోచించకుండా గుడ్డెద్దు చేయబడ్డట్టు చేస్తే మనకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో డబ్బు ఇది. అయితే పన్నుల డబ్బు ఖర్చు పెడుతున్నాం, లేదంటే అప్పులు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో చూడండి, 2 ఉదాహరణలు ఇస్తాను మీకు. మన హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి సౌకర్యం దేశంలో బహుశా ఏ నగరానికి లేదు. ప్రపంచంలో కొద్ది నగరాలకు ఉంది. అటు గోదావరి, ఇటు కృష్ణ, 2 పెద్ద నదులు, మహానదులు 2 పక్కల ఉన్నాయి. పెద్ద ప్రాజెక్టులు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం నీళ్లు తోడుతున్నాం. అక్కడికి కొన్ని వేల కోట్ల ఖర్చుతో నీళ్ళు వస్తున్నాయి. వచ్చిన నీళ్లలో వచ్చిన నీళ్లు 570-600 MGD. అంటే ఒక లండన్ నగరానికి సమానంగా, ఒక న్యూయార్క్ నగరానికి సమానంగా తలసరి మనం అంత నీళ్లు తీసుకొస్తున్నాం. మంచిది. వచ్చే నీళ్ళల్లో 100 లీటర్లు వస్తే 45 లీటర్లు మన ఇళ్ళకి చేరకుండా మూసిలో కలిసిపోతున్నాయి. ఎంతకంటే మూర్ఖత్వం ఉందా? అంటే ఈ డబ్బంతా ఈ ప్రజలు పెట్టిన ఖర్చు అంతా వృధాకపోతున్నట్టేగా. ఆ డిస్ట్రిబ్యూషన్ బాగు చేయాలంటే 2-3 వేల కోట్లు అవుతుంది. ఆలోచన చేస్తున్నారా? మాట్లాడుతున్నారా ఏమన్నా? అసలు 1,00,000 కోట్లు దేనికో పెడతా ఉంటారు. 24,000 కోట్ల రూపాయలతో మెట్రో వచ్చింది, మనం గర్వించే మెట్రో. మీరు ఇప్పుడు చూడండి, మొన్న ఇక్కడి నుంచి ఏదో స్కూల్కి వెళ్తుంటే నాకు 50 నిమిషాలు పట్టింది. ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్తుంటే ఇది 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు. నేను కనుక్కుంటే మెట్రో క్రిక్కిరిసి నడుస్తుంది, నుంచోడానికి జాగా లేదు. ప్రపంచం అంతా ఏం చేస్తారు? ఇంత పెద్ద పెట్టుబడి పెట్టినప్పుడు మెట్రోని మరింత బాగా ఉపయోగించుకుంటారు. సామర్థ్యాన్ని పెంచుతారు. అంటే ఏమిటి? ఫ్రీక్వెన్సీ పెంచాలి, కోచెస్ పెంచాలా, ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెంచాలి. అది పెంచాలంటే రైళ్లు కావాలి. ఒక 10 రైళ్లు కావాలి.
మెట్రో రైల్స్. ఒక్కొక్క రైలుకి 3 కోచ్లు వాడుతున్నారు వాళ్ళు, 30 కోచ్లు కావాలి. Yeah. 30 కోచ్లకు అయ్యే ఖర్చు 300 కోట్లు. ఈ 300 కోట్లకి ఈ లేక 300 కోట్లు లేక 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి అలాగా ఫలితం పూర్తిగా అవ్వట్ల మనకి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 25-26 సంవత్సరం సాక్షాత్తు శాసనసభలో పెట్టిన బడ్జెట్ 3,04,685 కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్. సెంట్రల్ నుంచి రిటర్న్ వచ్చే వాటితో కలిపి. అంటే రోజుకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రతి గంట, రాత్రి పగలు, శనివారం ఆదివారం పండుగ రోజు కలిపితే రోజుకి 835 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఖర్చు. గంటకి 35 కోట్ల రూపాయలు, రాత్రింబవళ్ళు సెలవులు అది కలుపుతాయి. పనిచేసే రోజుల్లో పనిచేసే టైం తీసుకుంటే గంటకి 150-180 కోట్లు అవుతున్నది పెట్టే ఖర్చు గంటకి. 24,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కనీసం 300 కోట్లు మీరు సాఫ్ట్ లోన్గా ఇవ్వలేకపోయినారు మెట్రోకి. మీరు వాళ్ళకి హామీ ఇచ్చిన డబ్బు 700 కోట్లు, 800 కోట్లు, 900, 300 కోట్లు, ఆ డబ్బు ఇంతవరకు ఇవ్వలేకపోయినారు. ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తామని చేయలేక చాలా కాలేజెస్ 50 కోట్లు, 100 కోట్లు బకాయిలు ఏం చేయాలని నెత్తిన పట్టు కూర్చున్నారు. ఆరోగ్యశ్రీ పేమెంట్ సరిగ్గా అంతగా చాలా హాస్పిటల్ బయటకు వెళ్ళిపోతున్నాయి. మీరు ఇచ్చిన హామీలే, మీ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఇవన్నీ కూడా ఒకప్పుడు. అంటే ఏం చేస్తున్నాం మనం? ఇది ఆర్థిక సౌష్ఠవమా? అంటే మీరు ఏం చెప్తున్నారు జేపీ గారు? అడ్డగోలుగా అర్థం లేకుండా ఖర్చు పెడుతున్నారంటారా? ఏం చెప్తారు మీకు? నేను చెప్పాలనా? నా నోటి నుంచి ఆ భాష వాడాలన్నా? అంకెలు తెలియట్లా మనకి ఏం జరుగుతుందో? అయ్యా, ఒక కుటుంబం కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక దేశం కావచ్చు, డబ్బుని చాలా పొదుపుగా, జాగ్రత్తగా, గౌరవంగా వినియోగించాలి తప్ప వెచ్చలవిడిగా రేపన్నది లేనట్టుగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే పెట్టే ఖర్చు కనిపించే ఫలితం లేకుండా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. అంటే నాకు ఒక ఆయన చెప్పారు, మీలాంటి పెద్దవారే, ఏమిటంటే ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా లాభాపేక్షతో చూడొద్దు, ప్రతిదానికి ఫలితాలు ఉండవు, అవసరానికి ప్రజలకి సేవలు అందించాలి. కాబట్టి ఏ సేవ అందించావు చెప్పు నాకు. ఏ సేవ అందించావు చెప్పాయా నాకు? నేను ఒప్పుకుంటున్నా, సేవ అందాలిగా. నేను లాభం గురించి చెప్పానా? అరే, మంచినీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చింది ప్రజలకు అందించి ఏర్పాటు చేయమన్నాను, సేవ అందించడం కదా. రవాణాకి ఇంత ఖర్చు పెట్టాక మంచి రవాణా పెట్టి రద్దీ తగ్గించమన్నాను, సేవ అందించడం కాదా అది? నేను చెప్పేది సేవ అందించడమే చెప్తున్నాను. డబ్బు ఖర్చు పెడుతున్నారు, సేవలు అందట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి, జనం నాశనం అవుతున్నారు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది అంటున్నాను. కాబట్టి అనవసరంగా వితండవాదనలు చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, మోసం చేసుకోవద్దు, మనం మోసం చేసుకోవద్దు. అంటే ఈ కమిషన్కి చట్టబద్ధత ఉందా లేదా అనేది ప్రశ్న. చట్టబద్ధత చట్టం ఎందుకు కావాలి మీకు? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అని ఒకటి ఉంది, ఆ చట్టం కింద పెట్టారు లేదు అనవసరం, అది ఇమ్మెటీరియల్. ప్రభుత్వానికి ఒక విచారణాధికారిని పెట్టే హక్కు ఉన్నది, ఆ నివేదికను పరిశీలించే బాధ్యత ఉన్నది, నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం చివరికి. అంతేగాని ఇప్పుడు షా కమిషన్ లాంటిది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద దేశం మొత్తం అట్టుడికి పోయినప్పుడు, ఎమర్జెన్సీ గందరగోళం అయినప్పుడు 1970 తీసుకుని ఇవాడు 190 మంది భారతదేశంలో ఆనాడు పుట్ల 180 మంది. ఆనాడు షా కమిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిపితేనే చట్టబద్ధత ఉన్నా కూడా చివరికి తప్పులు జరిగితే, నేరం జరిగితే మళ్ళీ మామూలుగా ప్రొసీజర్ వెళ్ళాలి తప్ప కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఉపయోగం లేదు. ఇది మనకు ఒక నివేదిక ఏమి ఇచ్చినా కూడా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి విధాన నిర్ణయం, పొరపాటు జరిగితే భవిష్యత్తు తదిద్దుకోవాలి, అది నేరం కాదు. పొరపాటు విధానాలు చేపట్టడం నేరం కాదు. దానికి రాజకీయంగా మీకు ఇష్టం లేకపోతే ఓటు వేయకుండా ఆపండి. హైదరాబాద్కి నీళ్ళు ఎందుకు అందట్లేదు, లేకపోతే మెట్రోని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, ఇవన్నీ విధాన నిర్ణయాలు. ఆ విధానాలు సరిగ్గా చేయకపోయే హక్కు ఉంది, ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం నిర్ణయం ఏదైనా చేయొచ్చు, దానికి ఎవరు కూడా నేరం తప్పట్లేరు. సపోజ్ అంటే ఈ కమిషన్ చెప్పేదేనండి, కమిషన్ చెప్పేది అది ఒక రకం. కాబట్టి దాని నుంచి భవిష్యత్తులో పాఠాలు నేర్చుకోవటం మంచి చర్చ తప్ప ఇక్కడ ఏమీ చేయడానికి ఏం లేదు. రెండోది, సాంకేతిక నిర్ణయాలు పొరపాటు చేశారనుకోండి, కొన్ని పొరపాటు చేశారని వింటున్నాను, విషయంగా నాకు తెలియదు, నేను సివిల్ ఇంజనీర్ కాదు, నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకు కండిషన్స్ తెలియవు, కాబట్టి నేను దానిలో వ్యాఖ్యానించను. అది జరిగితే ఆ పొరపాట్లు జరగకుండా సవరించాలి భవిష్యత్తులో, దాని నుంచి సరిదిద్దే ఏర్పాటు చేయాలి. ఎక్కడ భవిష్యత్తు మీద ఒక నేరంగా పరిగణించాలంటే అవినీతి ఉన్నట్టయితే, బుద్ధిపూర్వకంగా అవినీతికి పాల్పడి ప్రజాద్రోహం చేస్తే అప్పుడు ఆ కేసుల్లో తప్ప ఎంక్వైరీ కమిషన్ వేసిన మాత్రం చేత ఇవన్నీ కూడా మనిషిని దోషిగా నిలబెట్టడం కాదు. గతంలో జరిగిన నిర్ణయాల్లో పొరపాట్లు ఉంటే భవిష్యత్తుకి సరి పనికి వస్తుంది, ఆ పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ఈ కమిషన్లో అవినీతి నిరూపించవచ్చా, వీళ్ళకి శిక్ష పడుతుంది అనేది కామన్ మ్యాన్ ఉన్నట్టు. కమిషన్ వల్ల ఎప్పుడు శిక్ష పడదు. ఒకవేళ అవినీతి ఉందని కమిషన్ నిర్ధారించినా కూడా మళ్ళీ మీరు ఒక కింద స్థాయి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాలి. మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇవ్వచ్చు అంటారా, వెళ్ళాలా? మీకు హైకోర్టు దాకా ముందు ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి. ట్రయల్ కోర్టులో మీకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, ట్రయల్ కోర్టులో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడవాలి, ఆ తర్వాత అప్పీలేట్ కోర్టు ఇలా ఉంటుంది. తప్పితే
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో వాళ్ళు చేసిన నిర్ధారణ ప్రకారం వెంటనే శిక్ష పడే సమస్య ఉత్పన్నం కాదు. న్యాయస్థానాలు వేరు, కమిషన్లు వేరు. అంటే ఒకవేళ ఇట్లాంటివి జరిగితే ఎట్లా అరికట్టడం ఎట్లా అంటారు? ఎఫ్డీఆర్ నుంచి చెప్పి ఏం చెప్తారు? ముందు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అరికట్టొచ్చండి. ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చి 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మాట్లాడాను, 15 ఏళ్ల క్రితం మాట్లాడాను కదా, 16-17 ఏళ్ల క్రితం మాట్లాడాను కదా నేను. ఎస్. విన్నారా మీరు? కాబట్టి ఇవన్నీ ఊరికే రాజకీయంగా వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళకు కాస్త తప్ప చిత్తశుద్ధితో ఇలాంటి పొరపాటు జరగకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలన్న కోరికతో అయితే మీరు ఆ పొరపాట్లు చేయరు. ఆ పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళ మొక్క చూపెట్టి మీరు ఖర్చు పెడుతున్నారు. రేపొద్దున మనం పెట్టే ఖర్చు వల్ల ప్రజలకి ఏం ఫలితం వస్తుందో ఆలోచించకుండా పెడుతున్నారు. గతంలో పెట్టిన ఖర్చుకు ఫలితం వచ్చేది ఆలోచన చేయకుండా, ఉదాహరణకి చెప్పానుగా మీకు, మెట్రో ఏం జరుగుతుంది, హైదరాబాద్ నీటి సరఫరా ఏమవుతుందని చెప్పని, అవన్నీ మీరు పక్కాగా చేసి పాఠాలు నేర్చుకుంటే రేపొద్దున మంచి వస్తుందని నమ్మకం. ఇది కేవలం రాజకీయంగా వెళ్ళిన వాళ్ళు వాళ్ళని వీళ్ళు ఎదుర్కోవటం కోసం.